నెక్స్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్, అత్తాపూర్, మహబూబ్ నగర్, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేస్తోంది. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారణ చేస్తోంది. నకిలీ ఇన్సూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ పైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రైడ్స్ నేపథ్యంలో అన్వాంటెడ్ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఉండాల్సినటువంటి స్టాఫ్ కంటే కూడా బయట వ్యక్తులు, అదేవిధంగా డ్రైవర్లు ఎక్కువగా నమోదు ఉండవలసినటువంటి కంటే కూడా అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి కొన్ని పేపర్స్, నగదు కూడా ఈ రైడ్స్లో ఎక్కువగా గుర్తించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను మణికొండ దగ్గర ఉన్నాను. మణికొండ ఆర్టీఓ ఆఫీస్లో కూడా దాదాపుగా 15 మంది ఏజెంట్లు ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నారు. ఏసీబీ అధికారులు రైడ్స్కి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా అదే ఆఫీస్లో వాళ్ళు కొన్ని పైరవీల కార్యక్రమాల కోసం వచ్చారని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని పక్కన ఉంచి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మనీ కావచ్చు, అదేవిధంగా మనీ, చెక్కులు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ ఆఫీసులలో దాదాపుగా డీడీలు, చెక్కులు ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ క్యాష్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులలో కూడా దాదాపుగా డబ్బును కూడా గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనే అంశాలలో కూడా ఈ రైడ్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన విచారణ చేసిన తర్వాత, పూర్తిస్థాయి విచారణ తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. దాదాపుగా ప్రస్తుతం నేను మణికొండ దగ్గర ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఈ ఆఫీస్లో కూడా దాదాపుగా 15 మంది బయటి వ్యక్తులు, అంటే ఏజెంట్లుగా చెప్తున్నటువంటి బయటి వ్యక్తులందరూ కూడా లోపల ఉన్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 25 మంది ఏసీబీ అధికారులు బృందంగా ఏర్పడి ఈ ఆఫీస్లో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 15 మందిని దాదాపుగా 2 గంటలుగా వాళ్ళని విచారిస్తున్నారు. ఎందుకు వచ్చారు, ఎలాంటి కారణాలతో వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దాదాపుగా ఇటు లైసెన్స్ కావచ్చు, ఆర్సీ రెన్యువల్ కావచ్చు, వెహికల్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఏం పని అనే అంశాలకు సంబంధించి కూడా సంబంధిత అధికారులను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఉదయం నుంచి కూడా ఈ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఎక్కువగా సిద్దిపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్లోని సౌత్ జోన్లో ఎక్కువగా రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. దాదాపుగా కొంతమందిని అదుపులో, అంటే రవాణా శాఖ అధికారులకు సంబంధించి కాకుండా ఇతర బయటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, బయట ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్సీ రెన్యువల్ కావచ్చు, లైసెన్స్ సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రైడ్స్ చేస్తున్నారు. వీటితో పాటుగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర కూడా ఏకకాలంలో రైడ్స్ చేయడం జరిగింది. వాళ్ళలో లారీ డ్రైవర్లా కావచ్చు, సామాన్య ప్రజానికంతో కలిసి ఏసీబీ రైడ్స్లో పాల్గొంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు, అంటే అంతర్రాష్ట్రాలలో చెక్ పోస్టుల వద్ద ఇతర రాష్ట్రాల వాహనాలను అనుమతించే సమయంలో కూడా అక్కడ భారీ ఎత్తున లంచాలు తీసుకుంటున్నారు. ఎలాంటి చెకప్ చేయకుండానే వాహనాల లోపలికి వదిలేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి కొన్ని కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రైడ్స్ని కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రైడ్స్ ఇంకా కొంతసేపు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే డబ్బును కావచ్చు, అదేవిధంగా కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, అన్వాంటెడ్ వ్యక్తులు, అంటే సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే ఆర్టీఓ ఆఫీసులలో ఉన్నారో వాళ్ళందరిపైన విచారణ పూర్తి స్థాయిలో జరిపిన తర్వాత ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.